భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ఏకశిలా గణపయ్యగా ప్రసిద్ధికెక్కాడు. ఈ ఆవంచ ఐశ్వర్య గణపతికి మాత్రం నిలువ నీడ కరువైంది. పశ్చిమ చాళుక్య రాజులలో ఒకడైన తైలంపుడు చెక్కించినటువంటి ఆవంచ ఐశ్వర్య గణపతిపై ఆర్టీవీ స్పెషల్ స్టోరీ. 11వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజులలో ఒకడైనటువంటి తైలంపుడు చెక్కించినటువంటి మహాగణపతి మహబూబ్ నగర్ జిల్లాలో కొలువైంది. దాదాపుగా 25 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఏకశిలా గణపతి, భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ఏకశిలా గణపతిగా ఈ గణపయ్య పూర్తిగా ప్రసిద్ధి చెందినటువంటి పరిస్థితి. ఇంతటి ప్రాశస్త్యం ఉన్నటువంటి ఈ ఆవంచ ఐశ్వర్య గణపతికి నిలువ నీడ కరువైంది. ఎంతో ప్రాముఖ్యత ఉంది, ఎంతో చరిత్ర ఉన్నప్పటికీ కూడా పాలకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఈ గణనాథుని మాత్రం పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ముందు పూజలు అందుకునే గణపయ్య, ముక్కంటి తనయుడుగా ప్రసిద్ధికెక్కినటువంటి గణపయ్యకే పూర్తిగా నీడ కరువైంది. ప్రస్తుతం మనము ఆవంచ ఐశ్వర్య గణపతి దగ్గర ఉన్నాము. విజువల్స్లో కూడా చూడవచ్చు, పూర్తిగా భారీ విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది. ఏకశిలా గణపతి, ఒకే రాయికి పూర్తిగా చెక్కబడినటువంటి ఈ గణపయ్య విగ్రహం ఇక్కడ ఉంది. భారతదేశంలోనే ఎత్తైన గణపతిగా రికార్డులో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇంత పెద్ద విగ్రహం పూర్తిగా పచ్చని పంట పొలాల మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ గణపయ్య చరిత్ర తెలుసుకుంటే అందరూ ఆశ్చర్యపోతుంటారు, కానీ ఇక్కడ ఉండేటటువంటి పాలకులకి ఇది తెలియదా అంటే అందరికీ తెలిసినప్పటికీ ఎందుకు ఈ గణపతి విగ్రహంపై సీత కన్ను పెడుతున్నారనేది ఇప్పటికీ కూడా ఎవరికి అంతుతోచని విషయం. పూర్తిగా ఇంత పెద్ద గణపతికి నిలువ నీడ కూడా కరువైపోయినటువంటి పరిస్థితి. మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో ఉన్నటువంటి ఆవంచ గ్రామంలో ఈ గణపయ్య విగ్రహం వెలిసింది. ఇక్కడ అప్పటి 11వ శతాబ్దంలో రాజుల కాలంలో అప్పటి రాజైనటువంటి తైలంపుడు ఈ విగ్రహాన్ని చెక్కించే పనిలో ఉండగా కొంత భాగం మాత్రమే చెక్కడం జరిగింది. దాదాపుగా 50% చెక్కిన తర్వాత అనివార్య కారణాల వల్ల ఈ గణపయ్య విగ్రహాన్ని ఇదే విధంగా వదిలేసి ఆ రాజు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆ తదనంతరం ఇక్కడ ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతోమంది పాలకులు కూడా వచ్చారు, కానీ ఈ గణనాథుడికి ఒక గుడి కట్టిద్దాం, లేదంటే ఒక నిల్వ నీడ ఏర్పాటు చేద్దాం అనేటటువంటి ఆలోచన మాత్రం ఎవరికి రాలేదు. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా పూర్తిగా పచ్చటి పంట పొలాల మధ్యన భారీ విగ్రహం ఉండడంతో ఇక్కడ వచ్చి వారు మొక్కులు చెల్లించుకుంటారు. కోరిన కోరికలు తీర్చే ఐశ్వర్య గణపతిగా ఈ గణపయ్య ఉంటాడు. కాబట్టి చాలా దూరం నుంచి, జిల్లాలో నుంచి, జిల్లా నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వస్తుంటారు. భక్తులు ఇక్కడ తమ కోరికల్ని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఏదైతే వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులంతా వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం అప్పుడు ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి కేసీఆర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని అంతా చూసిన తర్వాత, ఇక్కడ విగ్రహాన్ని చూసిన తర్వాత ఇక్కడే గుడి కట్టిస్తాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గుడి కట్టిస్తాం అనేటటువంటి హామీని కూడా ఇచ్చారనేది స్థానికులు చెప్తున్నటువంటి మాట. సో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు పాలమూరు ముద్దుబిడ్డ అని చెప్పుకునేటటువంటి పాలమూరు వ్యక్తి, ఈ జిల్లా వాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సొంత జిల్లాలో ఇంతటి ప్రాశస్త్యం ఉన్నటువంటి విగ్రహం ఉంది కాబట్టి ఇప్పటికైనా పాలకులు దృష్టి కొనసాగిస్తారా, ఈ విగ్రహానికి గుడి కట్టిస్తారా, భక్తులకు ఏర్పాట్లు చేస్తారా, ఒక పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేయాలి. ఈ విగ్రహం ఇక్కడ ఉందనేటటువంటి విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు. కాబట్టి ఈ విగ్రహానికి గుడి కట్టించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలనేది స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. నా పేరు కేవీ అజయ్ కుమార్, ఆవంచ గ్రామ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఏకశిలా విగ్రహం మా గ్రామం లోపల ఉండడం మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఇక్కడ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు కూడా ఇక్కడ మా పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ సందర్శించడం జరిగింది. సందర్శించిన తర్వాత తను ముఖ్యమంత్రి అయిన కాలంలో ఇది ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఇది డెవలప్మెంట్ అవుతుందని చెప్పి మేము భావించినాం. కానీ అదేం జరగలేకపోయింది. ఎందుకంటే ఉత్తరాదేవి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ ఉన్న స్థలాన్ని వాళ్ళు ఖరీదు చేయడం జరిగింది. దాన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పని వాళ్ళు కూడా వెనకడుగు వేసారు. కాబట్టి ప్రతి వినాయక చవితికి వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ వివిధ ప్రాంతాల నుంచి కూడా మా గ్రామాన్ని సందర్శించి ఇక్కడ పూజలో పాల్గొని ఐశ్వర్య గణపతి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి మా గ్రామానికి వచ్చే రోడ్డు మార్గం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా కలవకుర్తి హైవే కానీ బెంగళూరు హైవే కానీ దగ్గర 10-12 కిలోమీటర్ దూరంలోనే ఈ వినాయకుడు ఉండడం, ఎందుకంటే అక్కడ తిరుపతి వెళ్ళే వాళ్ళు కానీ ఇక్కడ యాదగిరిగుట్ట వెళ్ళే వాళ్ళకి కానీ అనువుగా ఉంటుందని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకొరకంటే ఆ ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ నిర్మించడానికి వాళ్ళు సుముఖంగానే ఉన్నారు. కానీ వాళ్ళు ఎందుకు ముందుకు రావటం లేదో ఇదే అర్థం కాని పరిస్థితి. 2-3 సార్లు కూడా మేము గ్రామస్తుల తరఫున పోయి రిప్రజెంటేషన్ కూడా చేసిన తర్వాత వాళ్ళు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదే ఈరోజు మీ ద్వారా వివిధ ప్రదేశాలు ఉన్న భక్తులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు పరమేశ్, ఆవంచ విలేజ్. మేము ఆవంచ విలేజ్లో 3 ఏళ్ల క్రితం అభయ ఆంజనేయ స్వామి గుడి డెవలప్మెంట్ కమిటీ లాగా ఒకటి ఏర్పడి ఆ టెంపుల్తో పాటు మిగతా గ్రామాల్లో ఉన్న మిగతా టెంపుల్స్తో ఎలా ఏర్పాటు చేయాలి, తర్వాత లైటింగ్ కావచ్చు, లేదంటే కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ఈ పోల్స్ కావచ్చు అని ఏర్పాటు చేయడము. తర్వాత గ్రామం కాకుండా వేరే పట్టణాలకి మిగతా హైదరాబాద్ వాళ్ళకి అందరికీ ఎలా ప్రచారం చేయాలి, మా విలేజ్ గురించి, మా విలేజ్ టెంపుల్ సంబంధించిన ఎలా అందరికీ చేరవేస్తే మా విలేజ్ డెవలప్ అవుతుందని ఒక ఆలోచన చేసినాము. దాంతోపాటు అంటే ఊరికి మేజర్గా ఏంటంటే ఇక్ష్వాక కాలంలో 11th సెంచరీ అంటే 11వ శతాబ్దం నుంచి ఉన్న ఒక ఇక్ష్వాక కాలంలో రాజరికం ఇంతమంది ఉన్నది ఇక్కడ. అంటే శిల్పులు ఇక్కడ ఈ తైలపుడు వాళ్ళ రాజ్యంలో ఉన్నప్పుడు ఇక్కడ శిల్పులు వీళ్ళు ఈ వినాయకుడి విగ్రహాన్ని సగం చెక్కిన తర్వాత వాళ్ళకి ఏదో అనివార్య కారణం వల్ల వాళ్ళ రాజ్యం కర్ణాటక గుల్బర్గా వైపు వెళ్ళడం జరిగింది. వాళ్ళు మళ్ళీ తిరిగి రాకపోవడం వల్ల ఇది వినాయకుడు అర్ధాంతరంగా నిలిచిపోయింది. అంటే అన్ని రూపాలు ఇంకా పర్ఫెక్ట్గా కాలేదు. దీనికి హెల్ప్ చేయడానికి చెప్పి మేము గత ప్రభుత్వంలో కూడా చాలా విన్నపాలు ఇచ్చినాము. అయితే ఒకటి శ్రీ వెంకటేశ్వర హ్యాచరీస్ వాళ్ళు మనకి వస్తామని చెప్పి ఇక్కడ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఒక 6 ఎకరాలు దీనికి టెంపుల్కి ఉంది, అంటే కొనుక్కున్నారు వాళ్ళు ట్రస్ట్ తరపు నుంచి. సో విలేజ్ వాళ్ళందరం కూడా తక్కువ రేట్లకు ల్యాండ్ ఇచ్చినాము. కానీ ఈ 10 years నుంచి కూడా ఎలాంటి డెవలప్మెంట్ కాలేదు. గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఎన్నికల ప్రచారం కూడా వచ్చి టెంపుల్ డెవలప్మెంట్ చేస్తానని హామీ ఇచ్చినారు. ఇప్పుడు ఆ హామీ ఇంకా నెరవేరలేదు, అది కాలేకపోయింది కొన్ని కారణాల వల్ల. సో ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న వాళ్ళకి కూడా మేము ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా విన్నవించడం జరిగింది. తర్వాత మా కమిటీ తరపు నుంచి, టెంపుల్ కమిటీ తరపు నుంచి కూడా చాలాసార్లు చెప్పినాము. వాళ్ళు ఏంటంటే మేడం గారు ప్లస్ సార్ వాళ్ళకి ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఈ టెంపుల్ మీద. సో రీసెంట్గానే మేము అందరం కలిసి వెంకీ హ్యాచరీస్ వాళ్ళ ట్రస్ట్ కలిసినాము. ఉత్తరాదేవి ట్రస్ట్ వాళ్ళని కలిసి ఈ టెంపుల్ యొక్క లేట్ అవుతుంది, ల్యాండ్ మీరు తీసుకున్నారు, కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయా లేదంటే పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయో తెలియదు, కానీ సో ఇది డెవలప్మెంట్ చేయండి అని మేము చాలా విన్నవించడం జరిగింది. సో వాళ్ళు ఏమన్నారంటే మాకు హెడ్ ఆఫీస్ పూణే ఉంది, ఒకసారి పూణేకి మీ విలేజ్ తరపు నుంచి కనీసం 10 మంది రండి, వస్తే మేము అందరం కలిసి ఒక మేనేజ్మెంట్ కమిటీతో మాట్లాడుకొని ఇది 1 year 2 yearsలో ఎంతో స్టార్ట్ చేసి కొంచెం ఈ 5 years టర్మ్లో కంపల్సరీగా మేము క్లోజ్ చేసే మాకు ఉంది, ఆలోచన ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాంతోపాటు మేమేమంటున్నామంటే ఇది 9వ రోజు కూడా, అంటే నవరాత్రి జరిగే లాస్ట్ చివరి కూడా కొంచెం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాము. ముందుగా మన రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు కేవి అరుణ్ కుమార్, తిమ్మాజిపేట్ మండల్, నాగర్ కర్నూలు జిల్లా, ఆవంచ గ్రామం. దాదాపు ఎన్నో సంవత్సరాల నుండి మా గ్రామంలో ఏకశిల గణపతి ఇక్కడ ఉండడం చాలా సంతోషకరం. కానీ విఘ్నాలు తొలగించే విఘ్ననాయకునికే ఇక్కడ నిల్వ నీడ లేకపోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన జిల్లావాసి కావడం చాలా సంతోషం. ఈ మధ్యనే వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కొరకై 50 కోట్లు కేటాయించినట్టు
ఈ వినాయకునికి ప్రత్యేక చొరవ చూపెట్టి నిధులు కేటాయించినట్టయితే దక్షిణ భారతదేశంలోనే ఉత్తమ పర్యాటక కేంద్రంగా ఇక్కడ విరజిల్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉత్తరాదేవి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ భూమిని వాళ్ళ పేరు మీద కొనుగోలు చేయడం జరిగినందువల్ల ఇక్కడ ఎలాంటి అభివృద్ధికి అవకాశం లేకుండా ఉంది. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే స్పందించి వాళ్ళ ఆలయాభివృద్ధి అయినా చేయాలి, లేనట్టయితే తీసుకున్నటువంటి భూమిని గ్రామ పంచాయతీ పేరు మీద చేసినట్టయినా ఈ మీడియా ఛానల్ ద్వారా ఆ ట్రస్ట్ వాళ్ళు చూసి ప్రత్యేకంగా ఆ తీసుకున్న భూమిని గ్రామ పంచాయతీకి అప్పగిస్తేనన్న భక్తుల సహకారంతో ఈ ఆలయ అభివృద్ధికి నోచుకుంటుందని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం. కావున ఇన్ని సంవత్సరాల్లో ఉన్న ఇబ్బంది ఈ టర్మ్ అయినా ఈ మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు చూసి స్పందించి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడతాడని చెప్పేసి మేము గ్రామస్తుల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. మాది ఇదే గ్రామము. ఎన్నో ఏళ్ళ నుంచి మేము ఇక్కడ చూస్తున్నాము. చాలా ఏళ్ళ కింద నుంచి ఇక్కడికి వస్తున్నాం. మేము పూజలు పునస్కారాలు చేస్తున్నాము కానీ ఇక్కడ గుడి అనేది చేయట్లేరు. గుడి డెవలప్ చేస్తే మాది కూడా చాలా గ్రామం అభివృద్ధి చెందుతుందని మేము కోరుకుంటున్నాము. గుడి డెవలప్ చేయాలి. మా పేరు రత్నమాల. మేము జడ్చలకి వెళ్ళి వచ్చినాం. ఇక్కడికి రావడం రెండోసారి. ఇది మంచిగా అనిపించింది. వినాయక చవితికి వస్తారా? మామూలు టైం వినాయక చవితికి మాకు తెలిసింది పోయినసారే. ఈసారి రెండోసారి రావడం జరిగింది. వినాయక చవితి రోజు బాగుందండి, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడంతా స్పెషల్ ఇవన్నీ చేస్తే బాగుంటుంది. మంచి జనాలు ఉండడానికి కానీ అది చేస్తే బాగుంటుంది. గత 2 years నుండి ఇక్కడికి వస్తున్నాం. కాకపోతే పనుల బిజీ వల్ల ఓన్లీ వినాయక చవితి రోజు రావడానికి మాత్రమే వీలవుతుంది. వచ్చినప్పుడు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికే అవకాశం లేదు ఇక్కడ, వర్షం వల్ల కావచ్చు. లాస్ట్ ఇయర్ అయితే బాగా ఎండ్ ఉండే, ఈ ఇయర్ ఏమో వర్షం వచ్చే అవకాశం ఉంది. సో వచ్చిన భక్తులకి మినిమం ఫెసిలిటీస్ అన్న అరేంజ్ చేస్తే బాగుంటుంది. వాటర్ కానీ వాష్రూమ్స్ కానీ కొంచెం నిలబడడానికి నీడ, ఒక రేకుల షెడ్ అన్న వేస్తే పర్మనెంట్ సొల్యూషన్ కాకపోయినా టెంపరీ ఏదో ఒకటి అరేంజ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక్కడ లోకల్ పీపుల్ అయితే రెగ్యులర్గా వస్తారట. ఇంకా నాన్ లోకల్ వాళ్ళు అయితే ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడే రావడం జరుగుతుంది. ఇంత పెద్ద వినాయకుని అయితే ఎక్కడ చూడలేదు. లాస్ట్ ఇయరే వచ్చినాం మేము. నెక్స్ట్ ఈ ఇయర్ కంటిన్యూ అయినా. దేశంలోనే అతిపెద్ద ఐశ్వర్య గణపతి, కానీ చూసుకొని మురువ చెప్పుకొని అన్నట్టు అయింది మా పరిస్థితి. ప్రతిసారి ఇదే తంతు. మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు, కానీ ఎవరు స్పందించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి మంచి గుడి కట్టి ఇక్కడ భక్తులకు సేవలు అందిస్తారని కోరుతున్నాం. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, ఆవంచ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.